భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భాజపా విజయ సంకల్ప యాత్రలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు కూడగడుతున్నామని ఆయన అన్నారు. మూడోసారి మోదీని ప్రధాని చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని భాజపా కైవసం చేసుకునేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో గారడి చేసి అధికారంలోకి వచ్చాక ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. భాజపాకు అవకాశం ఇస్తే హైదరాబాద్ రూపురేఖలను మారుస్తామని వెల్లడించారు. డాక్టర్ మన కాసం వెంకటేశ్వరన్న గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నారు. స్టేట్ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు మన అసెంబ్లీ పోటీ చేసినటువంటి అభ్యర్థి వీరేంద్ర బాబు గారు మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విజయ సంకల్ప యాత్ర మరి బోలుగురి నుంచి మొదలై భాగ్యలక్ష్మమ్మ గుడి దగ్గర నుంచి గౌలుపురం నుంచి యాకత్పురంలో ఐఏఎస్ దానికి ఇచ్చేసింది. దానికి ముఖ్య అతిథులుగా ఈరోజు మనకి డాక్టర్ లక్ష్మణ్ గారు రాజ్యసభ ఎంపీ వారు, అట్లాగే బైన్సా నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారు, మరి అట్లాగే మరి మన స్టేట్ పార్టీ లీడర్స్, అసెంబ్లీ పార్టీ లీడర్స్, మన అందరూ కార్యకర్తలు, మహిళలు, అక్కా చెల్లెలు అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు ఇంత ఎండలో ఉన్నా కూడా అందరు ఇక్కడ విచ్చేసి మన యాకత్పురాలో మొన్న ఎలక్షన్ లో ఇస్తున్నటువంటి విజయ సంకల్ప యాత్ర ఈరోజు 9వ రోజు పాత పట్టణానికి చేరుకుంది. మజ్లిస్ ఏ పాతపట్ట ప్రజలను మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నదో ఇవాళ మజ్లిస్ పూర్తిగా ప్రజల మన్ననను కోల్పోయి ఈ యాత్రకు బ్రహ్మాండమైనటువంటి ఇవాళ స్వాగతం పలుకుతున్నాం. కులాలకు మతాలకు అతీతంగా కూడా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద పేద ప్రజలకు, అదే రకంగా ముస్లిం మహిళలకు కూడా త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ఏ రకంగా మహానుభావుడిగా ఇవాళ కీర్తింపబడుతున్నాడో అటువంటి నరేంద్ర మోడీ పాలన ఈ పాత పట్టణాన్ని కూడా కావాలని, మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని కూడా గెలిపిస్తామని మజ్లిస్ పార్టీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసింది. ఇవాళ ముస్లింలకు కూడా ఒరగబెట్టింది ఏం లేదు. వందల వేల కోట్లకు మజ్లిస్ నాయకులు పడగలెత్తారు. కానీ పేద ప్రజలకు ఇవాళ ఉపయోగపడేటువంటి మెట్రో రైలును ఈ 10 సంవత్సరాలు ఎవరు అడ్డుకున్నారు? ఇవాళ దీనికి ఎంఐఎం జవాబు చెప్పాలి. మీరు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ అధికారులు ఉంటే వారికి వంత పాడే పార్టీ మీ మజ్లిస్ పార్టీ. మీ దరుస్థలంలో మీరు హుకుం చెప్పి వాళ్ళ ఓట్లు తెలుస్తున్నారు. మనం ఈ రోజు అది తిరిగి రాసి మన భాగ్యనగరాన్ని మళ్ళీ మన బీజేపీని గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఈరోజు వచ్చిన మన లక్ష్మణన్న గారికి ఇస్తూ వారిని మనల్ని ఉద్దేశించాల్సి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.